అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను డాక్టర్ విజయ్ కుమార్, అశ్వారావుపేట ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అండి. సో ఇప్పుడు సీజనల్ ఫీవర్ భాగంగా మనకి ఓపీ మినిమం 150 నుంచి ఈ ఫీవర్ సీజన్ అవ్వడం వల్ల హాస్పిటల్లో ఓపీ పర్సంటేజ్ అనేది ఉన్న డైలీ ఉండే దాని మీద డబల్ ఓపీ వస్తుందండి. 150 నుంచి 250 మధ్యలో అటు ఇటుగా మనకి డైలీ ఓపీ రావడం జరుగుతుంది. ఇందులో 60% ఫీవర్ కేసెసే ఉన్నాయి. టైఫాయిడ్, మలేరియా అనేవి టైఫాయిడ్ కేసెస్ ఎక్కువగా మనకి నోటీస్ అవుతున్నాయి. వైరల్ జ్వరాలు అనేవి చాలా ఎక్కువ రికార్డ్ అవుతున్నాయి మనకి. సో జనం అందరూ కూడా జాగ్రత్తలన్నీ పాటించాలని, వేడి నీళ్ళు తాగడము, 2 days కన్నా ఫీవర్ తగ్గట్లేదు అంటే వచ్చి వెంటనే చూయించేసుకోవడము, టెస్టులు చేయించేసుకోవడం. మన దగ్గర అన్ని టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి, మెడిసిన్ కూడా అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. ఎవరైతే 101 జ్వరం దాటి ఉంది అంటే వెంటనే చల్లటి నీళ్ళతో ఒళ్ళు తుడవడం, ఇవన్నీ చేయడం, జాగ్రత్తగా ఇంటి చుట్టూరు నీళ్లు నిలబడకుండా చూసుకోవడము, దోమకాటు బారిన పడద్దు అనేసి దోమలు నిలవలేకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలా. ఇంటి సరౌండింగ్స్ చుట్టుపక్కల ఎక్కడైనా. బయట ప్రైవేట్ క్లినిక్స్కి వెళ్ళాల్సినంత అవసరం లేకుండా మనకి మెడిసిన్ సౌకర్యం మొత్తం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ 1 or 2 days ఏదన్నా ఫీవర్ ఉంది అన్నప్పుడు దగ్గరలో ఉన్న ఆశాని విజిట్ చేసేసి అక్కడ మెడిసిన్ వాడి చూడండి. మీకు 1 or 2 daysలో తగ్గలేదు అంటే మన అశ్వారావుపేట హాస్పిటల్కి రావాలని కోరుతున్నాము. ఇక్కడ మనకి టెస్టులు అందుబాటులో ఉన్నాయి అండ్ మెడిసిన్ కూడా అందుబాటులో ఉంది. మంచి ప్రైవేట్లో అందే ట్రీట్మెంట్కి వీలైనంత ఎక్కువగానే ఇంకా ట్రీట్మెంట్ మనం ఇవ్వగలుగుతున్నాం ఇక్కడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.